రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. చేద్దాం ఆమేన్. మరొక్కసారి ఆ మహాదేవుని సన్నిధానంలో మోకరించే విస్తారమైన కృపిచ్చిన దేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మందిరంలో గడపడం కృపుంటే తప్ప గడపలేం. ఆ మహాదేవుని యొక్క కృప మరియ ఉత్తమమైనది ఎన్నుకున్నది, ఆమె నా పాదాల దగ్గర కూర్చున్నది అని ప్రభువు చెప్పినట్టుగా ఆయన పాద సన్నిధిలో కూర్చోవడం కృపుంటే తప్ప దొరకదు. చెప్పనే ఉండాలి. ఆయన దయ, ఆయన కనికరం ఉంటే తప్ప ఆయన మందిర ఆవరణాలలో కూర్చునే భాగ్యం ఒక మనిషికి దొరకదు. ఈరోజు ఆ దేవుని సన్నిధానంలో కూర్చునే అవకాశాలు ప్రభు మనకిచ్చాడు. ఎంతైనా దేవుడు మనల్ని ప్రేమిస్తున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక బ్రతికినంత కాలం ప్రభు దగ్గర అడగాల్సిన వరం ఇదే. ప్రభువా, నీ సన్నిధికి నేనెప్పుడు దూరం కాకూడదు, నీ మందిరావరణాలకి నేనెప్పుడు దూరం కావడద్దు. ఏ అభ్యంతరం, ఏ మనుష్యుడు, ఏ దుష్టుని క్రియలు నీతో ఉన్న ఆ దైవికమైన బంధాన్ని తెంచకుండా నాకు సహాయం చేయి. నా ఊపిరిపోయేంత వరకు నేను నీ సన్నిధిలో బ్రతికే అవకాశాలు నాకు కావాలి అని ప్రతిరోజు మన ప్రార్థనలో ఈ సహాయాన్ని దేవుని దగ్గర అడగాలి. కారణం, ఏర్పాటు చేయబడిన అనేకులు దైవ సన్నిధికి దూరం అయ్యే దుర్దినాలలో మనం బ్రతుకుతున్నాం. కనుక నీ ఆత్మీయతలో నువ్వు దేవుని దగ్గర ఈ యొక్క దైవికమైన ఆశ, ఆ వరాన్ని అడుగుతూ మన జీవితాన్ని మనం కాపాడుకొని మనం ముందుకు వెళ్ళగలగాలి. హల్లెలూయా. ఒక విలువైన కొన్ని మాటలను పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి బైబిల్ తెరవండి. శామ్యూయేల్ 2వ పుస్తకం, శామ్యూయేల్ 2వ గ్రంథం 6వ అధ్యాయం. శామ్యూయేల్ 2వ పుస్తకం 6వ అధ్యాయం 5వ వాక్యం నుంచి చదువుదాం. దావీదును ఇశ్రాయేలీయులందరూ ఇంచుమించు 30,000 మంది సరళ వృక్షము కర్రతో చేయబడిన నానా విధములైన సితారతోను స్వరమండలములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండరి. వారు నాకోను అనబడుతున్న కళ్ళము దగ్గరికి వచ్చి మందసాన్ని మోస్తున్న ఎడ్లను కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసాన్ని పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులు కొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందస్సము ఎదుట పడి చచ్చిపోయాను. యెహోవా ఉజ్జాకు దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు ఫెరేజ్ ఉజ్జా అని నేటికి ఆ స్థలానికి అదే పేరు. హల్లెలూయా. చదం చేతిలో తీశారు. హల్లెలూయా. మీ తలలు పైకెత్తండి. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా కాసేపు మనం ఆలోచిద్దాం. దావీదు అభినాదాబు అనబడుతున్న వ్యక్తి ఇంటిలో ఉన్న మందసాన్ని
30,000 మంది శూరులను, ఇజ్రాయేలు సైన్యములో నుంచి 30,000 మంది శూరులను పట్టుకొని పోయి అద్భుతమైన వాయిద్యాలు వాయిస్తూ దేవుని సన్నిధానంలో ఆడుతూ పాడుతూ ఆ మందసాన్ని ఒక కొత్త బండి మీద, అడ్ల బండి మీద పెట్టి దావీదు పురమునకు తీసుకొని వస్తున్నారు. ఎక్కడి నుంచి తెస్తున్నారు అని అంటే, అభినాదాబు అనబడుతున్న ఇంటిలో ఉంది మందసం. దానికి ముందు చరిత్ర మీకు ఒక నిమిషం గుర్తు చేస్తాను. మందసం ఆ మనిషి ఇంట్లో ఎందుకు వచ్చింది? అదొక మందిరంలో ఉండాల్సిన మందసం కదా. మందిరంలో ఉండవలసిన దేవుని మందసం అభినాదాబు అనబడుతున్న వ్యక్తి ఇంటిలోకి ఎందుకు వచ్చింది అని అంటే, సౌలు రాజ్యరికం చేస్తున్న దినాల్లో, ఏలి అనబడుతున్న సేవకుడు సేవ చేస్తున్న దినాల్లో ఫిలిస్తీన్లతో ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధం జరిగినప్పుడు, యుద్ధం జరుగుతున్న స్థలానికి ఇశ్రాయేలు ప్రజలు మందసాన్ని మోసుకొని వెళ్తారు. మందసం మాతో ఉంటే మాకు జయం వస్తుంది అన్న ఒక ఆలోచనతో దేవుని మందసాన్ని మోసుకొని వెళ్తారు. కానీ అక్కడ ఓడిపోయి ఆ మందసాన్ని ఫిలిస్తీయులు చెరబట్టుకొని పోయి వారి ప్రాంతంలో ఎబెనేజర్ అనబడుతున్న స్థలములో నుండి అష్టోదు అనబడుతున్న స్థలానికి తీసుకెళ్ళి దాగోను దేవత గుడిలో 3 రోజులు పెడతారు. ప్రతిరోజు ఆ మందస్సం ముందు దాగోను దేవత ఒకరోజు బోర్ల పడడం, 2వ రోజు కాళ్ళు చేతులు విరగ్గలి ఉండడం, 3వ రోజు శిరస్సు విరిగిపోయి ఉండడం జరుగుతాయి. ఇది చాలా సమస్యగా ఉందని ఆ ఫిలిస్తీయులు ఆ మందస్సమును తీసుకొని గాతు అనబడుతున్న స్థలానికి పంపించేస్తారు. అక్కడ కూడా చాలామంది భయపడి ఈ మందస్సం మా దగ్గర ఉంటే సమస్య అని చెప్పి గాతులో నుండి ఎక్రోను అనబడుతున్న వేరే స్థలానికి పంపిస్తారు. ఈ స్థలాలన్నీ ఫిలిస్తీయుల దేశంలోనే ఉంటాయి. ఇంచుమించు 7 నెలలు అలా తిరుగుతూ ఉంది మందస్సం. ఏ స్థలాల్లో మందస్సం పోయినా అక్కడ దేశంలో, ఆ ప్రాంతంలో రోగాలు, సమస్యలు ప్రారంభమవుతున్నాయి. చివరికి 7 నెలల తర్వాత ఫిలిస్తీయులు ఏం చేశారంటే, ఈ మందసం చాలా సమస్యగా ఉంది మనకని చెప్పి ఒక కొత్త బండి తయారు చేసి పాలు విడువని ఆవులను, ఆ పశువులను కట్టి ఆ మందసాన్ని ఆ ఎడ్ల బండి మీద పెట్టి ఎక్కడికి వెళ్తుందో వెళ్ళనివి చూద్దాం అని చెప్పి పంపించేస్తారు. ఆ పశువులు ఆ ఎడ్ల బండి బెత్షెమెషు అనబడుతున్న స్థలానికి వెళ్తారు. అక్కడ చాలామంది ప్రజలు పనులు చేసుకుంటారు. యెహోషువ అనబడుతున్న ఒకని పొలము దగ్గరికి వచ్చి బండి ఆగుతుంది. వారందరూ సంతోషపడి ఆ బండి మీద నుంచి మందస్సాన్ని దింపి ఆ బండిని, ఆ ఎడ్లను బలి అర్పణగా ఆ యెహోషువ పొలంలో అర్పించేస్తారు. ఆ బెత్షెమెషు వారు మందసాన్ని అలా తెరిచి చూడడానికి ప్రయత్నం చేసినప్పుడు 50,000 మందిని దేవుడు ఒకేసారి చంపేస్తాడు. మందసం తెరిచినందుకే 50,070 మందిని చంపేస్తాడు. అందరికీ భయం వచ్చేస్తుంది. ఇంతమందిని చంపేశాడు, ఈ మందస్సాన్ని మనం ఎక్కడ ఉంచాలి, మనం ఎలా దీన్ని జాగ్రత్త చేయాలి అని ఆలోచిస్తున్న ఆ సమయంలో కిర్యాతాయిము ఆ ప్రాంత ప్రజలు వచ్చి ఆ మందసాన్ని కొండ ప్రాంతంలో ఉంటున్న అభినాదాబు అనబడుతున్న ఒక వ్యక్తి యొక్క ఇంట్లో పెడతారు. ఇంచుమించు 20 సంవత్సరాలు ఆ వ్యక్తి యొక్క ఇంట్లోనే మందసం ఉంటుంది. హల్లెలూయా. అతని కొడుకే ఈ ఉజ్జా. అభినాదాబు కొడుపే ఈ ఉజ్జా. అంటే 20 ఏండ్ల నుంచి మందసం ఎవరి ఇంట్లో ఉందో, 20 ఏండ్ల నుంచి మందసం ఏ ఇంట్లో ఉందో ఆ ఇంటిలో పెరుగుతున్నటువంటి వ్యక్తి పేరే ఈ ఉజ్జా. సౌలు చనిపోయాడు. దావీదు మహారాజుగా మారి
దేవుని మందసం, మందిరంలో ఉండాల్సిన మందసం ఏండ్లకు 20 ఏండ్లకు పైబడి అభినాదాబు ఇంట్లో ఉంది, మనం వెళ్ళి తీసుకురావాలి అని చెప్పి 30,000 మంది శూరులను పట్టుకొని పోయి రాజరిక వైభవంతో వెళ్ళి ఒక మంచి కొత్త బండిని చేయించి ఆ మందసాన్ని ఆ బండి మీద పెట్టి 20 ఏళ్ళు ఏ అభినాదాబు ఇంట్లో పుట్టి పెరిగిన కొడుకున్నాడే ఉజ్జా అనబడుతున్న ఈ మనిషి ఎడ్లను బండిని తోలుతున్నాడు. ఆ బండి అద్భుతకరంగా దేవుని సన్నిధానంలో 30,000 మంది అంటే ఒకసారి ఊహించండి ఎలా ఉంటుందో. అద్భుతమైన ఆరాధన, అద్భుతమైన మేళ తాళాలతో ఒక గంభీరమైన స్వరం. ఒక రోడ్డు మీద ఒక పెద్ద వ్యక్తిని ఎదుర్కొంటే ఎలా ఉంటుందో అలా ఎదుర్కొంటున్నారు. అలా సాగుతూ 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 మైమరిచిపోయి ఆడుతూ పాడుతూ అద్భుతకరంగా ఆరాధన చేస్తూ మందసాన్ని మోసుకొని వస్తున్నారు ఆ ఎడ్ల బండి మీద. ఈ మందసముకు ఈ మనిషికి చాలా సుదీర్ఘమైన పరిచయమే ఉంది. 20 ఏళ్ళ పరిచయం ఉంది ఈ మనిషికి. ఆ మనిషి ఎడ్లను నడుపుతున్నాడు. సడన్గా నాకోను అనబడుతున్న కళ్ళం, ఆ కళ్ళానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఆ వ్యక్తి పేరు నాకోను. ఆ కళ్ళం దగ్గరికి రాగానే ఎద్దుకు కాలు జారింది. కాలు జారి మందసం బండి మీద నుంచి కింద పడింది. ఈ ఉజ్జ పడిపోతున్న మందసాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు, పట్టుకున్నాడు. పట్టుకోగానే దేవుడు ఉజ్జాను చంపేసినట్టుగా మన బైబిల్లో చూస్తాం. పరిశుద్ధ గ్రంథం సంఖ్యాకాండములో దేవుని వాక్యాలు రాయబడ్డ మాట ఏంటంటే, క్షణమైనా కూడా ఏ మనిషి మందసాన్ని తెరిచి చూడడానికి ప్రయత్నం చేయకూడదు. మందస్సమును ముట్టడానికి ఎవరు ప్రయత్నం చేయకూడదు, సేవకులు సహా. మన మందస్సాన్ని ఎలా ఆపరేట్ చేయాలి అని అంటే, మందస్సానికి మోత కర్రలు ఉంటాయి, ఇలాంటి కర్రలు ఉంటాయి. ఆ కర్రలతోనే మందస్సాన్ని డైవర్షన్ చేయాలి. కర్రలతోనే మందస్సాన్ని ఏడ పెట్టాలో ఏడ దించాలో చేయాలి. కానీ మందస్సాన్ని ముట్టి బ్రతికే అవకాశాలు ఎవరికి ఉండవు. అదంత ప్రభావం కలిగింది. అందుకే మందస్సాన్ని తెరిచి చూసడానికి ప్రయత్నించిన బెత్షెమెషు వారిని 70 మందిని చంపేశాడు దేవుడు. మందస్సాన్ని పడిపోతుంటే పట్టుకోవడానికి ముట్టినటువంటి ఉజ్జాను కూడా చంపాడు. ఇప్పుడు సమస్య, ఈరోజు ప్రభు మనతో మాట్లాడాలనుకున్న ఒక విలువైన సత్యం ఏంటంటే, మందసముతో సాగిపోతున్న ఆ ప్రయాణం ఎన్నో కొండ ప్రాంతంలో నుంచి దిగొచ్చింది. బాగా వినండి, ఈ అభినాదాబు ఉంటున్న ఇల్లు ఎక్కడుంది అని అంటే ఒక కొండ ప్రాంతంలో ఉంది. మీరు బాగా ఆలోచించండి. ఇది జరిగి 1000 సంవత్సరాల క్రితం చరిత్ర. ఇది దావీదు కాలం. ఇప్పుడు ఉంటున్నట్టుగా ఒక అద్భుతమైనటువంటి ట్రాన్స్పోర్టింగ్ రోడ్స్ ఉన్న కాలం కాదది. అందులో మళ్ళీ ఈ మనిషి ఉంటున్న స్థలం ఊరు గ్రామము కాదు, కొండ ప్రాంతం. ఒక కొండలలో అక్కడక్కడ గుడారాలు కట్టుకొని బ్రతుకుతున్న ప్రాంతంలో ఉంటున్నాడు ఈ అభినాదాబు. అక్కడ నుంచి ఎడ్లు ఎక్కడ కాలు జారలేవు. ఆ భయానకమైన కొండ ప్రాంతంలో బాగానే నడిచాయి. కానీ ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్, ఒక ఫ్లాట్ ల్యాండ్, పరిశుద్ధపరచబడినటువంటి కళ్ళములో ఎద్దుకు కాలు జారిందట. ఎద్దు హ్యాపీగా తిరగగలిగే స్థలం ఏదైనా ఉంది అని అంటే అది కళ్ళమే. కళ్ళంలో ఎప్పుడు ఎద్దు కాలు జారదు. హల్లెలూయా. ఎద్దు కాలు జారింది. కాలు జారిన తర్వాత ఒక భయంకరమైన మరణం అక్కడ సంభవించినట్టుగా మనం చూస్తాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనం ఒకసారి లోతుగా మనం ఆలోచిస్తే, దేవుడు తన సంఘాన్ని ఒక కళ్ళముతో పోల్చినట్టుగా
బైబిల్ సెలవిస్తుంది. ఒక్కసారి ఆ మాట మనం చదువుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వాక్యం. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేయును. హల్లెలూయా. చదువు చేతులు ఎత్తిస్తారు. హల్లెలూయా. చవల స్వరమెత్తి గట్టి హల్లెలూయా. ఇప్పుడు ప్రభు వాక్యం గురించి దైవజనుడైన యోహాన్ రాస్తా అంటాడు, ఆయన చాట ఆయన చేతిలో ఉంది. ఆ చాటతో తను ఏం చేస్తాడయ్యా అని అంటే, తనకు ఒక కళ్ళం ఉంది. ఆ కళ్ళంను బాగా శుభ్రం చేస్తాడు. ఇప్పుడు నా వైపు చూడండి మీరు. పొలంలో ఉన్న ధాన్యమంతా కళ్ళంలోకి రాదు. బాగా వినండి. ధాన్యం యజమాని ఇంటికి చేరడానికి 2 ప్రాసెస్లు ఉంటాయి. ఒకటి, పొలంలో విత్తబడిన తర్వాత, పొలంలో గింజ పట్టి పంట పైరు ఎండిన తర్వాత ఆ పంటను ఆ పొలము పక్కనే ఉన్నటువంటి ఒక కళ్ళము స్థలానికి యజమాని తీసుకొస్తాడు. అప్పటి వరకు నీరు కట్టి దానికి కావలి వేసి దానికి అద్భుతమైనటువంటి సెక్యూరిటీ ఇచ్చి అది పరిపక్వమై పంట చేతికొచ్చే సమయానికి యజమాని చేసే పని ఏంటయ్యా అనంటే, పొలములో ఉన్న ధాన్యాన్ని కళ్ళములోకి తెస్తాడు. ఇప్పుడు కళ్ళములో ఏం జరుగుతుంది అని అంటే, కళ్ళములో ధాన్యానికి అంటుకట్టిన పొట్టు గింజ వేరు చేయబడే స్థలం అది. అప్పటి వరకు పొలములో నీరు, అద్భుతమైనటువంటి కాపుదల ఉన్నటువంటి పొలంలో పెరిగినటువంటి ఆ గోధుమ గింజ పొలం పక్కన ఉన్నటువంటి ఆ కళ్ళములోకి తెసుకొచ్చినప్పుడు దాని మీద పశువులను తింపి బరువైన కర్రలతో దాన్ని దుల్లగొట్టి ఆ కళ్ళములో పొట్టు గింజ వేరు చేసి, గింజ యజమాని ఇంటికి తీసుకెళ్ళి పొట్టు ఆ కళ్ళములోనే విడిచిపెట్టబడుతుంది. అలా చాటతో ఆ కళ్ళాన్ని శుభ్రం చేస్తున్నప్పుడు అప్పటి వరకు అంటు కట్టుకొని ఉన్న ఆ పొట్టు దిక్కుదేశం లేకుండా గాలికి ఎగిరిపోతుంది. ఇది కళ్ళములో జరిగే పని. పొట్టు గింజ వేరు చేసే పని కళ్ళములో జరుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు బాగా వినండి. కళ్ళములో తనకు ఒక కళ్ళం ఉందని, ఆ కళ్ళని బాగుగా నా దేవుడు శుభ్రం చేస్తాడని బైబిల్లో చదివాం. ఆయన కళ్ళమే దేవుని మహిమ కలిగిన దేవుని మందిరం. దేవుడు ఒక విశ్వాసి బిడ్డకు వాక్యాన్ని బోధించి, అభిషేకాన్ని ఇచ్చి, ప్రార్థన అనుభవాలను ఇచ్చి, ఒక ఘనమైన దేవుని కాపుదల కలిగిన కంచె గల తోట అనబడుతున్న సంఘములో పెంచిన తర్వాత ప్రభురాకడకు యజమాని ఇంటికి చేరే కాలం వచ్చినప్పుడు గింజ పొట్టు వేరు వేరు ఎలా అవుతుందో, సంఘాన్ని కూడా దేవుడు పరిశుద్ధపరిచే గడియలు ఉంటాయి. హల్లెలూయా. ఒక కళ్ళములో చాట పట్టుకున్న యజమాని కళ్ళములో పొట్టు గింజను వేరు చేసినట్టుగా దేవుడు తన సంఘాన్ని కూడా పరిశుద్ధపరిచే గడియలివి, చిట్ట చివరి గడియలివి. ఆ గడియలలో గింజలన్నీ యజమాని ఇంటికి వెళ్తాయి, పొట్టు అక్కడే విడిచిపెట్టబడుతుంది. వాక్యం చెప్తుంది, సంఘంలో ఒక గుంపు ప్రభురాకడికి వెళ్ళిపోతుంది, ఇంకొక గుంపు విడిచిపెట్టబడుతుంది. పొట్టు లాంటి గుంపు విడిచిపెట్టబడుతుంది. గింజలు కలిగి దైవికమైన కృపలో నిలబడినటువంటి ఆ సంఘం ప్రభురాకడకు ఎత్తబడే ఒక గుంపు ప్రభురాకడికి మహిమ గెలిన దేవుని సింహాసనం యుద్ధకు చేరిపోతుంది. ఇవి కళ్ళం పరిశుభ్రమయ్యే దినాలలో మనం బ్రతుకుతున్నాము. హల్లెలూయా. చవాలిశ్వరి హల్లెలూయా. ఇప్పుడు సమస్య, దేవుడు మనతో మాట్లాడాలని చెప్పే పాఠం ఏంటంటే, కళ్ళములో జారకుండా ఉండే ఆ అనుభవములో ఎద్దు కొండలను లోయలను దాటి వచ్చింది. కొండ ప్రాంతంలో ఉన్న అభినాదాబు ఇంటి నుంచి బాగానే నడిచి వచ్చింది. కానీ
అద్భుతంగా చెక్కబడి ఒక ఆశీర్వాదకరంగా ఏ ఒడుదుడుగులు లేకుండా ఉన్న ఆ కళ్ళములో ఎద్దుకు కాలు జారిందట. బాగా వినండి, కాలు జారే అనుభవములలోనే బతికి బయటకు వచ్చింది. కొండల మీద గుట్టల మీద జారి పడాల్సిన ఆ అనుభవములోనే బతికి బయటకు వచ్చింది. మరి ఎందుకో జారకూడని స్థలములో ఎద్దు కాలు జారిపోయింది. మరణించవలసి చచ్చిపోవలసిన అనుభవంలో, జారిపోవలసిన అనుభవంలో దాటొచ్చింది. అసలు అవకాశమే లేని స్థలంలో జారి మందస్సము కింద పడింది. ఈ మనిషి చచ్చిపోయాడు. బాగానే నడిపాడు ఈ మనిషి, ఎక్కడ? కొండల మీద. బాగానే నడిపాడు గుట్టల మీద. ఎద్దు కాలు జారాల్సిన ఆ స్థలంలో బాగానే కంట్రోల్లోనే ఉన్నాడు. బాగా హ్యాపీగా వెళ్ళాల్సి, సంతోషంగా ఫ్లాట్ ల్యాండ్లో చెక్కబడిన స్థలంలో మంచిగా నడవలసిన ఆ ఎద్దు కాలు జారింది. ఇప్పుడు దేవుని వాక్యంలో మనం నేర్చుకోవలసిన పాఠం, కళ్ళములో చేర్చబడిన నా దేవుని సంఘబిడ్డలారా, ఎన్నో అనుభవాలు, ఎక్కడో నశించిపోవలసిన మన జీవితాలు. అసలు నాశనం కావాలంటే అప్పుడే నాశనం కావాలి. లోకంలో తాగి తిరిగి విచ్చలవిడిగా బ్రతికి హద్దు అదుపు లేకుండా ఒక పగ్గము లేని పశువు వలె బతికిన ఆ దినాలు ఉన్నాయే, అప్పుడే నాశనం కావాల్సింది. కానీ ఎందుకో దేవుని మహాకృప అక్కడి నుండి దేవుని కళ్ళం అనబడుతున్న మహాదేవుని మందిరములోకి దేవుడు తన ప్రజలను చేర్చాడు. కానీ ప్రజలు చేర్చబడినటువంటి చాలామంది జీవితాలు కళ్ళములో జారిపోతున్నాయి. హల్లెలూయా, సవాలు గడి హల్లెలూయా, సవాలు సరే హల్లెలూయా. ఎక్కడో నశించిపోవాల్సింది. వాస్తవంగా నేనైనా మీరైనా యేసు క్రీస్తును నిజ రక్షకుడిగా అంగీకరించిన ప్రతి వాడి బలహీనత, వాడి గత చరిత్రను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అప్పుడే చచ్చిపోవాల్సింది, అప్పుడే నాశనం కావాల్సింది, అప్పుడే ఆ శాపములో, ఆ పాపములో శపించబడిన అనుభవాలలోనే పతనం కావాల్సిందే. అభినాదాబు బాగానే అతని కుమారుడైనటువంటి ఉజ్జా ఆ కొండ లోయలలో కచ్చరాన్ని, ఆ ఎడ్ల బండిని బాగానే నడిపాడు. కానీ హ్యాపీగా పోవలసినటువంటి కళ్ళంలో జారిపడ్డట్టుగా దేవుని మందిరానికి చేర్చబడి, రక్షించబడి, అభిషేకాన్ని పొందుకొని, దేవుని కృపను పొందుకొని, దేవుని సన్నిధానంలో సాగిపోవలసినటువంటి గడియలలో పరిశుద్ధపరుచుకొని ఒక పొట్టు నుండి వేరైపోయి గింజ అనుభవములోకి మారి ప్రభురాకడికి యజమాని అనబడుతున్న దేవుని ఇంటిలోకి చేరవలసిన ఈ గడియలలో జారిపోయి జీవితాన్ని శాపగ్రస్తంగా మరణపు యొక్క అంచుల్లోకి. కళ్ళంలో మరణం ఏంటండి? ప్రపంచంలో ఎక్కడైనా కళ్ళంలో చచ్చిన ఎద్దుని ఎవడన్నా చూశాడండి? కళ్ళంలో ఎవడన్నా చస్తాడండి? మందిరంలో ఎవడన్నా చచ్చిపోతాడండి? మందిరంలోకి చేర్చబడిందే నశించిపోతున్న దానిని వెదకి రక్షించడానికి కదా. అక్కడ నాశనం బయట ఉంది, సమస్య బయట ఉంది, అపాయాలు బయట ఉన్నాయి. అక్కడి నుంచి కదా దేవుడు మనల్ని తీసుకొచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పాడవడం ఏంటి? ఇక్కడికి వచ్చిన తర్వాత చెడిపోవడం ఏంటి? ఇక్కడికి వచ్చిన తర్వాత జారిపోవడం ఏంటి? ఇలాంటి అనుభవం ఒకటి జరిగింది. సంగమా, ఇది మనకొక మాదిరి. హల్లెలూయా, చాలా మగటిగా హల్లెలూయా. ఒక నాకోను కళ్ళములో ఎద్దు కాలి జారునట్టుగా అనేక ఒడిదొడుకులు దాటి అద్భుతమైన సాక్ష్యం, నేను ఫలానా నేను ఒకప్పుడు త్రాగుబోతును, తిరుగుబోతును, ఒకప్పుడు మంచి అన్నది ఏమీ లేదు, నేను ఒక్కొక్కరు భయంకరమైన జీవితం బతికిన వాడను అని చెప్పిన అనేక మంది సాక్ష్యం చెప్పిన ప్రజలు సంఘానికి వచ్చిన తర్వాత పాడైపోయిన వారి చరిత్రలో కూడా కొంతమందికి ఉన్నాయి. పోవలసిన అనుభవాల్లో బతికి బయటకు వచ్చారు. బాగుపడి యజమానికి ఇంటికి సిద్ధపడాల్సినటువంటి ఈ దేవుని మందిరంలో పాడైపోయి శాపగ్రస్తమైన జీవితాలు చేసిన గుంపు కూడా ఒకటి ఉంటుంది. అందుకనే కళ్ళములో నీ కాలు జారకుండా
నువ్వు జాగ్రత్త పడాలి. హల్లెలూయా. కళ్ళములో నిన్ను పరిశుద్ధపరిచే స్థలం ఇది. కళ్ళము నిన్ను శుద్ధీకరించే స్థలం ఇది. కళ్ళము యజమాని ఇంటికి చేర్చే స్థలం ఇది. కళ్ళము ప్రభు రాకడకి సంఘాన్ని సిద్ధపరిచే గడియలకు సూచన. ఈ సిద్ధపాటు కావలసినటువంటి గడియలలో, ప్రభు రాకడకి సిద్ధపడుతున్నటువంటి ఈ తరుణములో అనేకులు రాలిపోయే ప్రమాదాలు ఉంటాయి. అందుకనే కళ్ళములో నీ కాలు జారకుండా దేవుని బిడ్డలమైన మనం మన జీవితాలను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన మాట రాస్తాడు. దేవుని సన్నిధానంలో ఒకసారి ఆ మాట రాసి చదువుతారా? మీకా పుస్తకం 4వ అధ్యాయం. దయచేసి అందరు తీయండి, పరిశుద్ధ గ్రంథాన్ని తీయండి. మీకా పుస్తకం అమ్మ తీయాలి. సెల్ ఫోన్లో ఉన్న వాళ్ళు కూడా బైబిల్ తీసి చదవండి, ఒకసారి చూడండి. మీకా పుస్తకము 4వ అధ్యాయం 12వ వాక్యం ఒకసారి చదవండి. కళ్ళములో ఒకడు పనలను కూర్చినట్టు యెహోవా తన ప్రజలను సమకూరుస్తాడు, పోగు చేస్తాడు. అయితే వారు ఆయన తలంపులను తెలుసుకొనకనే ఉన్నారు. ఆయన ఆలోచన వారు గ్రహింపక ఉన్నారు. సంగమా, సియోను కుమారి, నీ శృంగము ఇత్తడిగాను, నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. నీవు లేచి కళ్ళమును త్రొక్కు, జారిపడకో. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను, నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. చదువుతావు సార్ ఆ మాట ఇంగ్లీష్లో? I will give హల్లెలూయా. చదవని చూశారుగా? హల్లెలూయా. సంఘానికి దేవుడు అంటున్నాడు, సంగమా, నీ పాదములను నేను ఇత్తడి వలె చేస్తున్నాను. కారణం, నువ్వు ఒక మట్టి పాదములో కలిగిన మనిషిగా బ్రతికితే నువ్వు జారిపడే అవకాశాలు ఉంటాయి. సంఘములో జారి నీ జీవితం శాపగ్రస్తంగా, బలహీనంగా, నా కొరకు సిద్ధపడవలసిన ఆ గడియల్లో నువ్వు చేజారిపోతావేమో. కనుక నీ శృంగము ఇనుపదిగాను, నీ యొక్క డెక్కలు ఇత్తడివిగా నేను చేస్తున్నాను. నువ్వు కళ్ళాన్ని బాగుగా తొక్కాలి, కళ్ళాన్ని త్రొక్కాలి. కళ్ళములో నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవాలి. కళ్ళములో నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. కళ్ళములో యజమానికి ఇంటికి సిద్ధపడడానికి వెళ్తున్న ధాన్యముకు పట్టుకు వేరైపోతున్నట్టుగా దేవుని మహిమ కలిగిన రాకడకు సిద్ధమయ్యే ఈ గడియలలో దేవుని మహాఘనమైన సంగమనబడుతున్న ఆ కళ్ళములో నిన్ను నీవు దేవుని ప్రణాళికను గుర్తుపట్టిన వ్యక్తివై యజమాని కళ్ళములో పనులను సమకూర్చున్నట్లుగా ఈ కడవరి దినాలలో ప్రభు రాకడికి ఒక గుంపును ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు. కనుక గింజకు పట్టు అప్పటి వరకు అంటుకొని ఉన్నట్టుగా ఇప్పుడు పట్టు గింజ వేరయ్యే కాలం సమీపమైతుంది. కనుక దేవుడు తన సంఘాన్ని పరిశుద్ధపరుస్తున్న స్థలమే అద్భుతమైన కళ్ళము. హల్లెలూయా. సభలు గట్టి హల్లెలూయా. ఈ కళ్ళములో అనేక ప్రజలు జారి పడిపోయి ఒక పట్టు కళ్ళములో నుండి ఎగిరిపోయినట్టుగా. కళ్ళములో నుండి ఏం ఎగిరిపోతుందండి? ఏం ఎగిరిపోతుంది? పొట్టే ఎగిరిపోతుంది. దేవుని మందిరంలో కూడా పొట్టే ఎగిరిపోతుంది అంతే.
ఎగిరిపోయిన వాడు ఎవడయ్యానంటే చెప్పండి ఎవడు? నువ్వు పొట్టయితే నువ్వు ఒకరోజు ఎగిరిపోతావు. గాలి ఒకసారి చాట ఇటు కొట్టినప్పుడు ఇటు పోతుంది, ఇటు కొట్టినప్పుడు ఇటు పోతుంది, పొట్టే పోతుంది. గింజకు ఎన్నిసార్లు ఊపినా అది కదలదు. అందుకనే బైబిల్ చెప్తుంది, దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. వాళ్ళు పొట్టు పనిచేయదు కళ్ళంలో. అప్పటి వరకు పొలంలో కలిసే ఉంది. అప్పటి వరకు గోధుమ చేనులో పొట్టు గింజ కలిసే ఉన్నాయి, ఊగాయి, ఆడాయి, బాగానే ఉన్నాయి. ఆ యొక్క గోధుమ పన ఊగినప్పుడు గోధుమ గింజకు అంటుకొని పొట్టు కూడా ఉంది, కొంతకాలం ఉంటుంది. కానీ చేనులో ఉన్నటువంటి గింజ కళ్ళములోకి వచ్చినప్పుడు పొట్టు ఉండడానికి వీల్లేదు. కొంతకాలం 10, 20, 30, 50 సంవత్సరాలు కొంతకాలం సంఘంలో చాలామంది ఉంటారు. కానీ ఒక కాలం రానే వచ్చింది, యజమాని తన ఇంటికి గోధుమ ధాన్యాన్ని మోసుకెళ్ళి పోవడానికి కాలము సంపూర్ణమైనట్టుగా యజమాని అనబడుతున్న నా ప్రభు రాకడకు సంఘము సిద్ధపడే గడియలు దగ్గర పడ్డప్పుడు, సంఘాన్ని ఆయన శుభ్రం చేస్తున్నప్పుడు పొట్టు లాంటి ప్రజలందరూ కళ్ళములో జారిన ఎద్దు వలె లోకములోకి చెదిరిపోతారు. హల్లెలూయా. దేవుని వాక్యం, అందుకే దైవజనుడైన దావీదు అంటాడు, ప్రభువా ఒకసారి ఆ మాట చదువుతావా? 40వ అధ్యాయం కీర్తనల పుస్తకం 40వ అధ్యాయం 2వ వాక్యాన్ని ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథం 42. నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి, నా అడుగులను నా ప్రభు జిగట గల ఊబిలో జారిపోకుండా బండ మీద అనబడుతున్న సంఘంలో నన్ను నిలబెట్టి నా అడుగులను ఆయన స్థిరపరిచాడు. హల్లెలూయా. చబాలు హల్లెలూయా. నా వెనకొచ్చిన వారు, నా ముందొచ్చిన వారు అనేకులు, నాతో ఉన్నవారు, కొంతకాలం నాతో పాట పాడి నాతో ఆరాధన చేసి నా సేవలో నాతో పాటు సహకారంగా ఉన్నవారు చాలామంది ప్రజలు నన్ను విడిచిపెట్టారు, జారిపోయారు. దొంగ ఊపిలో, కుయుక్తి కలిగిన సాతాను పన్నాగాలలో, మోసకరమైన మనుషుల కుయుక్తులలో, అపవాది వేసిన పన్నాగాలలో చేదైన వేరు ఏదైనా మొలిచి మిమ్ములను వేరు చేస్తుందేమోనని ఆనాడు అపోస్తులైనటువంటి పౌలు భయపడినట్టుగా అనేకుల జీవితాలు వేరైపోయినా, జారిపోయినా, నా దేవుని వాక్యంలో దావీదు అంటాడు, అయ్యో ప్రభువా, అనేకులు జారిపోయిన, అనేకులు దొంగ ఊబిలో చిక్కిపోయినా నన్ను మాత్రం నా పాదములను నువ్వు స్థిరపరిచావు. చాలా పర్యాయాలు నేను కూడా అటో ఇటు అనుకున్నట్టుగానే ఉండే నా బతుకు. కానీ నా యందు నువ్వు కృప చూపి, నా యందు నువ్వు జాలి చూపి, నా అడుగులు తడబడకుండా ఆ జిగట గల దొంగ ఊపి, కుయుక్తి కలిగిన ఊపి, మోసకరమైన ఉచ్చులో నేను చిక్కిపోకుండా అక్కడ అంటున్నాడు, నా పాదములను బండ మీద నిలిపి. హల్లెలూయా. అంత అద్భుతమైన మాట అండి. చాలామంది జిగట గల ఊబిలోనే జారిపోయారు. ఆ దొంగ ఊబిలో, కుయుక్తి కలిగిన పన్నాగాల్లో చిక్కిపోయారు, జారిపోయారు, లేరు, ఇప్పుడు కళ్ళంలో లేరు. కానీ ప్రభువా నన్ను మాత్రం జిగట గల ఊబిలో జారిపోకుండా నా పాదములను నువ్వు జాగ్రత్తగా నన్ను కాపాడి నా పాదములను బండ మీద నిలిపి, బండ మీద, క్రీస్తు అను బండ, సంఘం అనే బండ మీద నన్ను నిలిపి అక్కడ అంటున్నాడు, దేవుని బిడ్డలారా, నా అడుగులను నువ్వు స్థిరపరిచావో. హల్లెలూయా. చెప్పండి, స్థిరపరచబడ్డ అడుగుల గల ఉందామా? ఎద్దుకు కాలు జారినట్టుగా జారిపోయే పరిస్థితులకు ఉంటారా? ప్రభువా నా అడుగులను స్థిరపరచు, నా కాలు జారకుండా
నా అడుగులను ఏ ఊబిలో నేను చిక్కిపోకుండా నన్ను నీ బండ మీద నా అడుగులను కట్టు ప్రభువా. కారణం, ఒక కళ్ళములో కాలు జారిన ఎద్దు, మందసం, సేవ, విశ్వాస జీవితం పడిపోయినప్పుడు ఒక భయానకమైన మరణం. అందుకనే కళ్ళములో నీ కాలు జారకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను వర్తమానాన్ని ఆలోచిస్తున్నప్పుడు ప్రభు నా మనసులో ఉంచిన ఆలోచన, ఈ మనిషి ఉన్నదే కొండ ప్రాంతంలో ఎక్కుడు దిగుడు, అనేక బండలు, రాళ్ళు, రప్పలు కలిగిన త్రోవలలో బాగానే నడిపాడు ఈ బండి. ఎందుకు? చక్కటి ప్లాట్ఫామ్ కలిగిన కళ్ళంలో జారిపోయాడు ఈ మనిషి. తాగుబోతుగా, తిరుగుబోతుగా, వ్యభిచారిగా, శాపగ్రస్తమైన అనుభవాల్లో దేవుని మనస్సు అతన్ని లాగినప్పుడు లాక్కొని వచ్చాడు. తాగుడు మానేశాడు, తిరుగుడు మానేశాడు, వ్యభిచారం మానేశాడు, దేవుని కొరకు అన్ని అలవాట్లు మానుకున్నాడు, ప్రభు కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్నాడు. ఎన్నో అనుభవాలు దాటుకుంటూ వచ్చిన ఈ మనిషి కళ్ళంలో జారిపోవడం ఏంటి? ఆలోచించు. ఎన్నో అనుభవాలు దాటొచ్చాడు కదా, అక్కడే కదా అసలు పడిపోవాల్సింది. అక్కడి నుంచి దాటుకుంటూ వచ్చాడు, అనేకం మానుకున్నాడు, అనేక బలహీనతలు దేవుని కోసం విడిచిపెట్టేశాడు. ఒక నిర్ణయం చేసుకొని బతకడానికి తీర్మానం చేసుకున్నాడు. అనేక పోరాటాలు, కరువు, కష్టం, ఇబ్బందుల మధ్యలో ప్రభువును కనికరంతో బ్రతకడానికి అలవాటు పడ్డాడు. కానీ ఏదో చిన్న అభ్యంతరం, జిగటగల దొంగ ఊబిలో, ఆ ఫ్లాట్ ల్యాండ్లో, కళ్ళములో దేవుడు పరిశుద్ధపరుస్తున్న ఆ సమయాలలో జారి పడి జీవితాన్ని ఎట్టు కాకుండా చేసుకున్నాడు. ఎంత దూరం నుంచి ప్రయాణం అయితే ఏం లాభం, చేరాల్సిన గమ్యం చేరకపోతే. హల్లెలూయా, చదువుదామా గట్టిగా హల్లెలూయా. అందుకే నా ప్రియమైన విశ్వాస బిడ్డలారా, ఇది ప్రపంచంలో పరిశుద్ధ గ్రంథం చెప్తున్న సాక్ష్యం ప్రకారం తన కళ్ళాన్ని తను శుభ్రం చేస్తున్న సమయాలు ఇవి. ఇది ప్రపంచమంతా ఉన్న సంఘంలో జరిగే కార్యక్రమాలు ఇవి. ఏర్పాటు చేయబడిన వారు దూరం అవుతారు, జారిపోతారు, అనుభవాలు ఏముండవు. దొంగ ఊబిలో, కుయుక్తి కలిగిన దుష్టుని పన్నాగంలో చిక్కిపోయి పాడైపోతారు. అందుకే దావీదు ప్రార్థించినట్టుగా, ప్రభువా నా అడుగులను నీ బండ మీద నన్ను స్థిరపరచు. హల్లెలూయా. నీ బండ మీద నా అడుగులు ఉండాలి ప్రభువా, నేను ఎక్కడ జారిపోకూడదు. పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట. దైవజనుడైన రాజు అయినటువంటి సొలొమోను అంటాడు, నా జ్ఞానానికి మించిన సంగతులు నేను చూశాను అని అంటాడు. అది ఒక మనిషికి దొరకవు అని అన్నాడు. ఏంటి అని అంటే అందులో చాలా విషయాలు చెప్పి, బండ మీద సర్పము జాడ. చెప్పండి, బండ మీద సర్పం జాడ. బండ అంటే సంఘం. ఆ సంఘంలో ఉన్న దేవుని ప్రజల జీవితంలో దుష్టుడు వేసే కుయుక్తిని గుర్తుపట్టడం చాలా కష్టం. అందుకనే బండ మీద సర్పపు జాడ నా జ్ఞానానికి కూడా దొరకదు అని ఆ దైవజనుడు రాసినట్టుగా, సంఘములో జారి పడడు అని అనుకున్న స్థలంలో జారిపోయిందండి ఎద్దు. ఇక డోకా లేదు. 20 ఏళ్ళ అనుభవం అండి ఈ ఉజ్జాకి. ఎన్ని సంవత్సరాలు? మందస్సాన్ని చూడడం ఈ మనిషి కొత్త ఏమి కాదు, 20 ఏళ్ళు. ఒకవేళ అతడు 25 ఏళ్ళు 30 ఏళ్ళ పిల్లోడైతే అతడు చిన్నప్పటి నుంచి చూస్తున్నదే మందస్సం, అతని ఇంట్లోనే ఉంది కదా. కానీ ఆ మనిషి అదే మందస్సాన్ని అతని జీవితానికి, మరణానికి తావదీసింది. ఏ మందస్సాన్ని ఇంట్లో పెట్టుకొని 20 ఏళ్ళను చూస్తున్నాడో ఆ మందస్సమే అతని జీవితాన్ని శాపగ్రస్తంగా మార్చిపడేసింది. ఆలోచించు. 20 ఏళ్ళు, 10 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు దేవునితో బంధము కలిగి సాగిన అనేకమైన ప్రజలు దేవుని సన్నిధిని విడిచిపెడుతున్న దుర్దినాలు. వీళ్ళందరూ ఎవరు అని అంటే కాలు జారిన కళ్ళములో ఎద్దు లాంటి ప్రజలు. ఇది శుద్ధీకరించే కాలంలో చెత్త పొట్టంతా నా ప్రభు శుద్ధీకరిస్తే దినాలు. ప్రభు నీతో మాట్లాడే మాట, కళ్ళంలో మన జీవితాలు, బండ మీద మన అడుగులను జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ రావాలి. హల్లెలూయా. కళ్ళములో దేవుడు చేయాల్సిన 4 పనులు నేను మీకు గుర్తు చేస్తాను. దేవుడి కళ్ళములో ఏం చేయాలనుకుంటున్నాడు? ఒక 4 పనులు
కళ్ళములో జరుగుతాయి. ఆ పనులు మనము చేయగలిగితే, మనము అలా బ్రతకగలిగితే, దావీదు చెప్పినట్టుగా మన పాదములను ఆయన జారి పడకుండా వాగ్దానం ఇచ్చాడు. మీకా పుస్తకంలో రాస్తాడు, సియోను కుమారి సంగమా, నీ కాళ్ళు ఇనుపవిగా నీ డెక్కలు చేసుకోవాలి, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగా కావాలి. కారణం, పరిస్థితులు బాగుండవు. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎవరు ఏమవుతారో తెలియని దినాలలో ఉన్నాం. పరిస్థితులు అనానుకూలమైన దుర్దినాలలో ఉన్నాం. కళ్ళములో జారిపడకుండా ఉండాలి అని అంటే నీ పాదములను, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగా ఉండాలి. నీవు కళ్ళాన్ని తొక్కాలే తప్ప కళ్ళములో నువ్వు జారిపడకూడదు. హల్లెలూయా, చవాలు హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం కళ్ళాన్ని గురించి మనకు కొన్ని అనుభవాలు నేర్పిస్తూ వస్తుంది. కళ్ళం అంటే దేవుని సంఘమని, దేవుని సంఘానికి చేర్చబడిన విశ్వాసి అనేక అనుభవాలు దాటొచ్చిన మనం సంఘములో అభివృద్ధి పొంది ఆశీర్వదించబడి యజమాని ఇంటికి చేరాల్సిన సమయంలో ధాన్యం పాడైపోతే లాభం లేదు. ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో నిందలు భరించి 10-20 ఏళ్ల నుంచి దేవునితో అంటుకట్టుకొని సంఘములో దేవుని సన్నిధిలో సాగిపోతున్న నా దేవుని సంఘ బిడ్డలారా, ఈ కడవరి గడియలలో నీ పాదములు జారకుండా నీ అడుగులను బండ మీద నిలబడిన పాదముల వలె నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకో. దొంగ ఊబి, ఆ జిగటగల ఊబిలో మనుషులు, ప్రయత్నాలు, సాతాను పన్నాగాలు, దురాలోచనలు, దుర్బుద్ధి నీ జీవితాన్ని శాపగ్రస్తంగా మార్చేసి ఆ ఊబిలో చిక్కి పతనం చేయకుండా దావీదు ప్రార్థించినట్టుగా అంతం వరకు నా అడుగులను నీవు స్థిరపరచు ప్రభువా. హల్లెలూయా, చాలా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతుల పుస్తకం 6వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథం తెరవండి త్వరగా. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 37వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. నేను నా కళ్ళములో గొర్రె యొక్క బొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రె బొచ్చు మీదనే మాత్రమే మంచు పడిన ఎడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా నీవు రక్షించదవని నేను తీర్మానము చేసుకొందునని గిద్యోను దేవునితో మాట్లాడాను. హల్లెలూయా. చదమస్త్ర చేతులు ఎత్తుశారు. హల్లెలూయా. ఎత్తు చేతులు పైకి ఎత్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్న స్థలం కళ్ళం. బాగా వినండి. గిద్యోను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నీ ద్వారా ఇశ్రాయేలుకు ఒక విజయం ఇస్తాను, మిద్యానీయులతో నువ్వు యుద్ధం చేయాలి అని మాట్లాడితే గిద్యోను అంటాడు, ప్రభువా నీవు నాతో ఉన్నావని నాకు రుజువు ఏంటి అని అంటే నా కళ్ళములో మంచు పడాలి. చెప్పండి, ఏం పడాలి? మంచు పడాలి. ఎలా పడాలో తెలుసా? ఒకసారి అంటాడు గొర్రె బొచ్చు మీద మాత్రమే పడి కళ్ళమంతా ఎండిపోయినట్లు ఉండాలంటాడు. మరొకసారి అంటాడు కళ్ళమంతా మంచు పడాలి, గొర్రె బొచ్చు మాత్రమే ఎండిపోయిందో ఉండాలి అని అంటాడు. ఇక్కడ మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే కళ్ళములో దేవుని మంచు కురిసే స్థలం. చెప్పండి, ఏ స్థలం అది? కళ్ళములో జరిగే మొదటి ప్రక్రియ, మొదటి పని ఏంటంటే మహాదేవుని యొక్క కృపకు సూచనగా ఉన్నటువంటి కళ్ళం అనబడుతున్న దేవుని సంఘంలో కృప విస్తరంగా విడుదల జరిగే స్థలము కృప. మంచు అంటే కృపకు సూచన, కృపకు సూచన. దేవుని మందిరం సంఘం దేవుని కళ్ళానికి గుర్తయితే కళ్ళములో ఏం కురుస్తుంది అని అంటే ఆ మహాదేవుని కృప విడుదలవుతూ ఉంటుంది. ఆ కృపలో మనం బ్రతకడానికి అలవాటు పడాలి. ఆ కృపే మన జీవితానికి మూలం చేసుకోవాలి. ఆ కృపలో నుంచి మనం ఎప్పుడు వేరైపోకుండా మన జీవితాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అనేక పరిశుద్ధులు నీ కృప లేకపోతే నేను లేను అని చెప్పినట్టుగా నేనేమై ఉన్నానో అది కేవలం నీ కృపే
అని వాళ్ళు సాక్ష్యం చెప్పినట్టుగా నా బ్రతుకుకు, నా ఆశీర్వాదానికి, నా జీవితానికి, నేను ఇలా జీవించడానికి నా ఉద్యోగం, నా వ్యాపారం, నా జ్ఞానం, నా తెలివి మూలం కాదయ్యా, కేవలం నీవు నా యందు చూపిన కృపే నేను ఇలా బ్రతకడానికి అవకాశం ఇచ్చింది అని పరిశుద్ధులు ప్రకటించినట్టుగా, పరిశుద్ధులు సాక్ష్యం ఇచ్చినట్టుగా, నా దేవుని సంఘబిడ్డలారా, కళ్ళం అనబడుతున్నటువంటి దేవుని సంఘములో కృప విడుదల చేయబడుతున్న సమయం ఇది. కృప ఒకరోజు దూరం అయ్యే కాలాలు దగ్గర పడతాయి. దేవుని మనసు ఇశ్రాయేలుల యొక్క పాలెములో కురిసినట్టుగా దేవుని యొక్క కృప మందిరములో, ఆయన సంఘములో, ఆయన కళ్ళం అనబడుతున్న దేవుని సహవాసంలో విడుదలవుతున్నప్పుడు మన జీవితాలు మనం ఎలా కాపాడుకోవాలంటే కృపలో మనం మన జీవితాలను కప్పుకోవాలి. హల్లెలూయా, చదమ గట్టిగా హల్లెలూయా. ఒక దేవదూతలు తమ రెక్కలతో తమ శరీరాన్ని కప్పుకున్నట్టుగా, ప్రభా నీ కృప నాకు ఎప్పుడు దూరం చేయదయ్యా, నీ కృప లేకపోతే నా జీవితంలో శూన్యంగా ఉంటాను నేను. కేవలం నీ దయ, నీ కనికరంతో నాకు ఈ బ్రతుకు దొరికింది కనుక నా లోపంలో ఉన్న బలహీనతలను బట్టి దేవా నా యందు నువ్వు చూపే కృపను నాకు దూరం చెయ్యొద్దు అని ప్రతిసారి ఆ కృపలో మన జీవితాలను మనం కట్టుకోవడానికి ప్రయాసపడాలి. నేను మీకు ఇంతకుముందు చాలా విషయాలు చెప్పాను. కృప ఒక మనిషినికి ఎందుకు దూరం అవుతుందో చెప్పాను. కృప ఒక మనిషిని దూరం చేయడానికి గల ప్రారంభమైన భయంకరమైన కారణం గర్వం. అందుకని బైబిల్ చెప్తుంది, ఒకసారి చదువుతారన్నమాట. యాకోబు పుస్తకం, ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృపను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. చదువుతావన్నమాట. యాకోబు పుస్తకము 1 పేతురు పుస్తకం 5వ అధ్యాయం 5వ వాక్యం. 5వ అధ్యాయం 5వ వాక్యం. చిన్నలారా, మీకు లోబడే మనస్సును మీ జీవితానికి అలంకారంగా చేసుకోండి. మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని మీరు ధరించుకొని మిమ్మలను మీరు అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కృప ఎవడికి దొరుకుతుందండి? కృప ఒక మనిషికి ఎందుకు దూరం అవుతుంది? దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు, పెద్దలు, నాయకులు, అధికారులు మనల్ని హెచ్చరించిన, గద్దించిన, దేవుడు మనతో మాట్లాడిన, దేవుని సంఘమైనటువంటి మన జీవితంలో మనం పొందుకోవాల్సిన మంచి అనుభవం ఏంటంటే దీనత్వము, ఒబీడియంట్. దేవుని వాక్యం అంటుంది, నా సంఘ బిడ్డలారా, దీనత్వం అనే స్వభావాన్ని మీరు ఒక వస్త్రములాగా ధరించుకోండి. అహంకారం, గర్వం మీ మీద నిలబడిన కృప మిమ్మల్ని విడిచిపెట్టే అవకాశం ఉంది. అర్థమవుతుందా మీకు బ్రదర్? కృప విడిచిపెట్టినోడి జీవితం ఎలా ఉంటుందో, కృపకు దూరమైన చూసి నేర్చుకో ఎట్టుంటుందో. అది నువ్వు ఊహించలేవు. ఇంకా చెప్పాలంటే మన భాషలో ఇక మార్గమే లేదు, అంతే, మార్గమే లేదు. సమూయేలు సౌలుతో అంటాడు, యెహోవా నిన్ను ఎడబాసంగా నేనేం చేయగలను అని అంటాడు. అంటే అర్థం ఏంటంటే, ఒక మనిషిని దేవుని కృప ఎప్పుడైతే దూరం అవుతుందో ఆ మనిషి బాగుపడే మరొక ప్రత్యామ్నాయం ఇంకేమీ ఇక ఉండదు. కృప అంత మూలం మనిషికి. అందుకనే కృప ఒక మనిషిని విడవకుండా ఉండాలి అని అంటే దేవుని వాక్యం నేర్పించే పాఠం, మనకి విధేయత, లోబడే మనసు ఉండాలి. అహం ఉండద్దు, అహంకారం ఉండద్దు. నువ్వు కాకపోతే నాకు వేరేది లేదా, నీ మందిరం కాకపోతే నాకు మరొక మందిరం లేదా, నువ్వు కాకపోతే వేరు అని చాలామంది అహంకారంతో మనం ఎప్పుడైతే మాట్లాడతామో, నువ్వు 100 వెతుక్కోగలవేమో కానీ కృపను వెతుక్కోలేవు. కృప దొరకదు నీకు. బైబిల్ చెప్తుంది, కృప ఒక మనిషికి దూరమైనప్పుడు ప్రపంచమంతా ఖాళీగా ఉన్న ఒక కయ్యూనుకు నెమ్మది దొరకనట్టుగా,
నిండు ఐశ్వర్యం కలిగి రాజ్యరికములో పట్టు పరుపులలో పండుకోవలసిన సౌలుకు కృప లేదు కనుక నెమ్మదిగా నిద్రపోలేకపోతున్నాడు ఆ మనిషి. ఏం తక్కువ ఉందండి ఆయనకి? కృప తప్ప సౌలుకి ఏం తక్కువ ఉంది? ఆయన రాజు అండి. ఇశ్రాయేలు దేశం అంత ఆయన ఆధీనతలో ఉంది. ఆయన ఒకటి పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. రాజుకు ఏం లోటు ఉంటుంది? కానీ ఈ మనిషికి నిద్ర పట్టడం లేదు. ఈ మనిషికి మనసు నెమ్మది లేదు. ఈ మనిషికి పిచ్చిలేసినట్టు ప్రవర్తిస్తాడు. ఎలా ప్రవర్తిస్తాడంటే అప్పుడప్పుడు తన కొడుకుని చంపడానికి ప్రయత్నం చేస్తాడు. తన భార్యను చంపుకున్నాడు, తన కొడుకులను చంపుకున్నాడు, కుటుంబం సర్వనాశనం చేసుకున్నాడు ఈ మనిషి. ఇంత ప్రమాదకరంగా ఈ మనిషి మారడానికి ఏమైంది? ఈయనకేం తక్కువైంది? ఏది తక్కువ కావద్దు, అదే తక్కువ అయిపోయింది. ఏమి లేకపోయినా నడుస్తుంది, కృప ఉండాలి. కృప లేకుండా ఏమున్నా నీకు నష్టమే. బాగా విన, దావీదు కొండలలో నిద్రపోతున్నాడు, దావీదు అడవిలలో నిద్రపోతున్నాడు, సౌలు అంతఃపురంలో నిద్ర పట్టడం లేదు. అర్థమైందా మీకు? హల్లెలూయా. నిద్ర పడుతుంది అనుకుంటున్నావా? పట్టదు. నిద్ర పోలేవు. 4-5 టాబ్లెట్లు వేసుకున్న నిద్ర పట్టదు నీకు. పిచ్చిలేసి నెత్తి ఎంటికలు పీక్కోవాల్సి వస్తుంది. కారణం ఏంటో తెలుసా? దేవుని కృప ఒక మనిషి తల మీద నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆ మనిషి అనుభవించే క్షోభ అంతంత కాదు. వివరించలేము. మనిషి వివరించలేము. అందుకనే దేవుని ప్రసన్నత ఎప్పుడు మనల్ని విడిచిపెట్టకుండా మనం బాగా కాపాడుకోవాలి. దానికి మంచి ఉదాహరణ నేను మీకు చూపిస్తున్నాను. అంతఃపురంలో ఉన్నోడికి నెమ్మది లేదు. అడవిలో, అరణ్యంలో సౌలు వస్తున్నాడంటే దబ్బన లేసుకొని భార్య పిల్లలను గాడిదల మీద, గుర్రాల మీద సామాను ఎక్కించుకొని ఎటు పోవాలో తెలియకుండా పరిగెత్తుతున్నాడు. ఆ మనిషి 40 ఏళ్ళు బాగానే బతుకుతున్నాడు, మంచిగానే తింటున్నాడు, మంచిగానే అంటున్నాడు. ఈ 40 ఏళ్ళు చరిత్రలో సౌలు అంతఃపురంలో ఉన్నాడు. కొడుకులు, కుటుంబం, భార్య అనేకం ఉన్నాయి. తినడానికి తిండి, పట్టుకోవడానికి పట్టు వస్త్రాలు ఉన్నాయి, కానీ మనిషికి నిద్ర పట్టదు. కారణం కృప లేకపోతే అంత క్షోభ. అందుకనే నా ప్రియమైన విశ్వాస బిడ్డలారా, కృప యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది అని అంటే అది నీకు విడిస్తే తెలుస్తుంది. అందుకనే దేవుని ప్రసన్నతలో, దేవుని మహిమ కలిగిన ఆయన సన్నిధి అనబడుతున్న మందిరంలో కృప విడుదలయ్యే కాలం. కృపను ఎప్పుడు పోగొట్టుకోక, కృపలో కాపాడుకో, కృపలో బతకడం నేర్చుకో. కృపలో నీ మీద, నీ కుటుంబం మీద, నీ భార్య, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద, నీ పనుల మీద ఎప్పుడు నిలబడేటట్టు ఉంచుకో. అలా నిలబడాలా? నీకు నాకు దేవుడు నేర్పించే పాఠం. నీకు దీన మనస్సు ఉంచుకో, అహంకారంగా ప్రవర్తించకు, అహంతో మాట్లాడకో, అహంకారంగా ప్రవర్తించకు, దేవుని మందిరాన్ని ధిక్కరించి బతకకో, దేవుని ప్రసన్నతను ఎదిరించి జీవించకో. కృప నేను విడిచిపోతే ఆ క్షోభ నీవు అనుభవించలేవు, భరించలేవు. కృపకు దూరమైన వాడు పిచ్చిలేచేస్తాడు. అది మామూలు క్షోభ కాదు. హల్లెలూయా. చావాలి గట్టి హల్లెలూయా. మందిరానికి దూరమైన వాడిని మీరు ఎప్పుడైనా 4 రోజులు సోపత్ చేసి చూడండి, ఎట్లుంటుందో అని బతుకు వెళ్తుంది. మీకు తెలుస్తుంది. మీకు అసలు మీరు సోపత చేయకండి, ఆయన దరిద్రం మీకే ఉంటుంది. ఆడు నెమ్మదిగా బతకలేడు. కృప ఒక మనిషికి దూరమైనప్పుడు నెమ్మది ఉండదు. అందుకనే గిద్యోను దేవునితో మాట్లాడతాడు, నా కళ్ళంలో నీ కృప కుమ్మరింపచేయి ప్రభా. హల్లెలూయా. ప్రభా, నా ఇంటి మీద, నాకు ఇచ్చిన నా కుటుంబం మీద, నా భార్య, నా భర్త, నా పిల్లల మీద నీ కృప ఎప్పుడు ఎడబాపనీయకు. ఒకవేళ నా పిల్లలు అవిధేయులు అవుతారేమో, ఒకవేళ నా భర్త, నా భార్య, నా కుటుంబం ఎక్కడైనా అహంగా ప్రవర్తిస్తారేమో ప్రభా, దయతో నీ సన్నిధానంలో నేను వేడుకుంటున్నాను. నీ కృప నా ఇంటి మీద ఒక మంచు మేఘము వలె. బైబిల్ చెప్తుంది, చెట్టుకు మంచు అంటుకున్న రీతిగా నేను అతనికి తోడుగా ఉంటాను అని అంటాడు. చెట్టుకు మంచు అంటుకుంటే చెట్టు ఎప్పుడు ఎండిపోదండి. మంచు ఎప్పుడైతే చెట్టు మీద పడుతూ ఉంటుందో ఆ చెట్టు ఎప్పుడు ఎండిపోదు. ఏ కుటుంబం మీద దేవుని కృప
ఎప్పుడు నిలబడి ఉంటుందో కృప కలిగిన కుటుంబం, నా దేవుని బిడ్డలారా, ఎప్పుడు దేవునిలో నమ్మకంగా బ్రతికే అవకాశం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. చదవము హుషారుగా హల్లెలూయా. ప్రతిరోజు మన ప్రార్థనలో, ప్రభువా కళ్ళం అనబడుతున్న నీ సన్నిధానంలో నాకు, నా మీద, నా పిల్లల మీద, నా కుటుంబం మీద నీ మనసు నా కళ్ళములో పడినట్టుగా నా మీద, నా కుటుంబం మీద నీ కృప సదాకాలం నిలబడనివ్వు అని ప్రార్థన చేస్తూ, కృప మనల్ని ఎడబాయకుండా అహంకారం, గర్వం ఎక్కడ మన వ్యక్తిత్వ జీవితంలో రాకుండా మనం బ్రతకడానికి ప్రయత్నించాలి. హల్లెలూయా. సవాలేశ్వర్ హల్లెలూయా. మోషే చాలాసార్లు ఫరో దగ్గరికి వెళ్తాడు, మనకు బాగా తెలుసు. వెళ్తాడు, నా ప్రజలను పంపించు అని అంటాడు. నేను పంపించా అని ఆయన అంటాడు. మళ్ళీ ఒక తెగులు వస్తుంది. మళ్ళీ ఫరో ఆపై పంపిస్తాను అని అంటాడు. మళ్ళీ కఠినం పడతాడు. మళ్ళీ మోషే వెళ్ళి పంపాను. ఇది చాలా జరుగుతూ ఉంటుంది. ఒకరోజు ఫరో అంటాడు, కోపం వచ్చి, మళ్ళీ నీ మొహం నాకు చూపిస్తూ అంటే చంపేస్తా అని అంటాడు. సేవకుడితో అంటాడు, మళ్ళీ నీ ముఖం నాకు చూపించకు అంటే, సేవకుడు అంటాడు, నువ్వు అన్నట్టే నేను మళ్ళీ నీ ముఖం చూడా, ఏం జరుగుతుందో చూడు అని అన్నాడు. అర్థమవుతుందండి? ఎంత సూపర్ ఉంటుంది ఆ మాట చదివినప్పుడు. నువ్వెందుకు నా ముఖం, నేనే నీ ముఖం చూడ అని అన్నట్టు. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో నుంచి ఎప్పుడైతే మనం దూరం అవుతామో, నీకు దేవుని మందిరం గడప దొక్కే అవకాశం ఇయ్యడు దేవుడిగా. ఇవ్వడు. దావీదు ప్రార్థన చేస్తాడు ఒకరోజు, ప్రభువా ఇంకెన్ని సంవత్సరాలు, నన్ను 40 ఏళ్ళు ఇశ్రాయేలు అనబడుతున్న నీ దేశానికి, వాగ్దాన దేశానికి అవతల బతుకుతున్నాను, నేను ఇక్కడ చచ్చిపోవాలా? కుదరదు. నేను చచ్చిపోయిన నా వాగ్దాన దేశంలోనే చావాలి. అది ప్రార్థన. బ్రతకడం కాదు, నా చావు కూడా వాగ్దాన భూమిలో చావాలి నేను. కృప. అందుకనే దావీదుతో పలికిన వాగ్దానం ఏంటో తెలుసా? దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నేను నీకు చూపిస్తాను అంటాడు. అంటే దావీదు మీద దేవుడు ఉంచిన కృప ఎలాంటిదని అంటే, తన పిల్లల వంశమంతటికి ఇచ్చేశాడు కృప. ఆ కృప మన మీద నా దేవుడు నిలుపునుగాక. మన పిల్లల మీద, మన కుటుంబ వ్యవస్థ మీద నా ప్రభువు నిలుపునుగాక. హల్లెలూయా. కళ్ళములో కృప దొరుకుతుంది. జారిపోకో, కృప దూరం అవుతుంది. 2, నేను త్వరగా చెప్పి ముగిస్తున్నాను, వినండి. కళ్ళం ఒకరోజు నయోమి అనబడుతున్నటువంటి ఆవిడ తన దగ్గర కోడలిగా ఉన్నటువంటి రూతుతో అంటది, అమ్మా ఈరోజు పొలము యొక్క యజమాని కళ్ళం దగ్గర ఉన్నాడా? ఆ యజమాని పేరే బోయాజు. కనుక నువ్వు వెళ్ళి ఆ బోయాజు కళ్ళం దగ్గర పడుకుంటాడు కనుక నువ్వు వెళ్ళి అతని పాదాల దగ్గర నెమ్మదిగా దుప్పటి తీసి అతని పాదాల దగ్గర నువ్వు పడుకో, అతడేం చేయాలో నీకు చూపిస్తాడు అని చెప్పాడు. చదువుతావు ఒకసారి మాట. రూతు పుస్తకం 3వ అధ్యాయం 2వ వాక్యం. ఎవని పనికత్తెల యొద్ద నీ ఉంటివో ఆ బోయాజు మనకు బంధువు. ఇదిగో ఈ రాత్రి ఇదిగో అతడు కళ్ళమున యవాలు తూర్పార పట్టింపపోవుచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాసుకొని నీవు బట్టలు కట్టుకొని ఇదిగో ఎక్కడికి వెళ్ళు? కళ్ళమునకు వెళ్ళు. అతడు అన్నపానములు పుచ్చుకొని చాలించు వరకు అతనికి నువ్వు దూరంగా ఉండి కనిపెట్టు. అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలాన్ని నీవు గుర్తుపట్టి ఆ స్థలము లోపలికి పోయి అతని పాదముల మీద ఉన్న బట్టను తీసి అతని పాదముల మీద పండుకొనవలెను. నీవు ఇంకా ఏమి చేయాలో అతడు నీతో చెప్పుతాడు. హల్లెలూయా.
చదా మా స్వరమైతే గట్టిగా హల్లెలూయా. బాగా వినండి. కళ్ళం దేవుని సంఘం అని మీకు గుర్తు చేస్తూ వస్తున్నాను. సంఘములో జారిపోకుండా చూసుకో. చాలా పర్యాయాలు ఈమె శాశ్వత కాలం, ఈ సహోదరుడు, ఈ సిస్టరు, ఈ కుటుంబం అంతవరకు మనతో ఉంటారు అనుకున్న వారు సంఘం నుంచి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు లోకంలో ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు ఎప్పుడో అయ్యా నా వందనాలు అయ్యా అని చెప్పేవారు మనసులో ఎప్పుడు ఊహించం వాళ్ళు దేవుని మందిరంలో స్థిరపడతారు. దీన్నే కృప అంటారు. హల్లెలూయా. అసలు ఆ మనిషి మందిరానికి వస్తుందని, ఆ మనిషి మందిరంలో నిలబడతాదని, ఆ మనిషి ఇంత విశ్వాసంగా మారుతుందని అసలు ఊహించం. కృప ఒక మనిషిని ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నా తీసుకొని వచ్చి నిలబెడతాది. కృప లేకపోతే ఎంత నిలకడగలిగిన మనిషి అయినా జారిపోతాడో. హల్లెలూయా. ఈ ఎద్దు ఎంత ఎక్స్పీరియన్స్ ఎద్దో తెలుసా? బండలను కొండలను కూడా నడవగలదు, కానీ ఏం చేద్దాం, జారిపోయి. అదే కృప. కృప కళ్ళములో కురుస్తుంది. నీవు నేను సంగమనబడుతున్న కళ్ళములో ఆ కృపలో దాగి బతకాలి అని మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. కృప మన మీద నిలబడాలంటే ఇప్పుడు అహంకారంగా ప్రవర్తించొద్దు, గర్విష్టిగా ప్రవర్తించొద్దు అని బైబిల్ చెప్తుంది. ఎవడైతే గర్వం అహంకారంగా ప్రవర్తిస్తాడో ఆ ఇంటి మీద నుంచి, ఆ కుటుంబం నుంచి కృప దూరం అవుతుందని. ఆ కుటుంబం మీద కృప దూరం అయితే అన్యాయంగా ఆ కుటుంబస్తులు కూడా పతనమవుతున్న సంగతి సౌలు కుటుంబమే మనకు సాక్ష్యం. 2, కళ్ళములో చేయాల్సిన రెండవ పని ఏంటి అని అంటే, ఇక్కడ ఒక కళ్ళం కనపడుతుంది. ఆ కళ్ళం బోయాజు యొక్క కళ్ళం. బోయాజు యేసుక్రీస్తు ప్రభుల వారికి సూచన, రూతు సంఘానికి సూచన. రూతు మోయాబు దేశస్థులో నుంచి వచ్చిన ఆవిడ. ఆమె అన్ని జనురాలు. ఆమె శపించబడిన దేశంలో పుట్టిన ఆవిడ. ఆమె ఇశ్రాయేలు సంతతికి చెందిన ఆవిడ కాదు. ఈ బోయాజు ఇశ్రాయేలీలోని సంపన్నుడు, గొప్ప పేరు కలిగిన వాడు. ఇప్పుడు సంఘం శాశ్వతమైన కృపతో, దేవుని కనికరంతో నింపబడి స్వాస్థ్యమైన దేవునికి వధువుగా మారుతుంది కనుక ఈ రూతు బోయాజు కళ్ళం దగ్గరికి పోయినట్టుగా సంఘం అనబడుతున్న దేవుని పాద సన్నిధానంలో రూతు వెళ్ళి చేసినట్టుగా దేవుని ప్రజలమైన మనకు కళ్ళములో బ్రతికే రెండవ అనుభవాన్ని నేర్పిస్తూ అంటాడు. అక్కడ అంటున్నాడు, దేవుని బిడ్డలారా, రూతుతో ఆ నయోమి అంటాది, అమ్మా నువ్వు వెళ్ళి అతనితో ఏం మాట్లాడక. అతడు కళ్ళం తూర్పారబట్టడానికి వస్తున్నాడు. అతడు భోజనం చేసి పడుకుంటాడు. పడుకున్న తర్వాత నువ్వు నెమ్మదిగా వెళ్ళి అతని కాళ్ళ దగ్గర పడుకో. ఎక్కడ పడుకోవాలట చెప్పండి, ఎక్కడ పడుకోవాలి? అదే మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఆ మహాదేవుని పాద సన్నిధానంలో బ్రతకడం నేర్చుకోవాలి. ప్రభువా నీ పాద సన్నిధి నాకు చాలు. నీ సంఘంలో రాజరికం చేయడానికి, పెద్దరికం చేయడానికి నేను రాలేదు. కళ్ళములో రూతు వెళ్ళి అతనితో మాట్లాడు, అక్కడ ఏం జరుగుతుందో అన్ని ముచ్చట పెట్టని చెప్పలేదు. కళ్ళంలో రూతుకు నయోమి ఇస్తున్న సజెషన్ బాగా వినండి. నయోమి ఇస్తున్న సలహా, నువ్వు వెళ్ళి అతనితో ఏం మాట్లాడొద్దు, అతనికి ఏం చేయాలో బాగా తెలుసు, నువ్వు అతనికి ఏం సలహా ఇచ్చే అవసరం ఏమీ లేదు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, అతని పాదాల దగ్గర పడి బ్రతకడం నేర్చుకో. ఏం చేయాలో ఆయనే చెప్తాడు. ఇప్పుడు దేవుని సంఘం ఆయన కళ్ళమనబడుతున్న ఆయన మందిరంలో మనం నేర్చుకోవాల్సిన రెండో అనుభవం, ఆయన పాద సన్నిధిలో బ్రతకడం నేర్చుకుందాం. ఏం చేయాలో, ఎలా ముందుకెళ్ళాలో, ఎలా మన కుటుంబాన్ని కట్టుకోవాలో, ఏ విధంగా మన జీవితాన్ని దేవుని కృపలో బలపరుచుకోవాలో అన్నీ ఆయనే నేర్పించి నడిపిస్తాడు. హల్లెలూయా. చదవం గట్టి హల్లెలూయా. కళ్ళమనబడుతున్న దేవుని మందిరంలో దేవుని బిడ్డలారా, పాదాల చెంత బ్రతకడం నేర్చుకోవాలి. పాద సన్నిధి, నీ పాద సన్నిధి చాలు ప్రభువా అని ఒక మగ్దలేని మరి ఆయన పాదాల మీద పడి ముద్దు పెట్టుకున్నట్టుగా, నీ పాద సన్నిధి నీ మందిరంలో దావీదు పలికినట్టుగా నీ గడప గుమ్మం దగ్గర పడుంటే చాలు ప్రభువా. రాజరికంగా నేను అక్కడ ఏదో చూయించుకోవడానికి నాకేం అవసరం లేదు ప్రభువా.
నా రాజరికం, నా హోదా నీ మందిరంలో చూపించుకునే అవసరతలు నాకేమీ లేవు. ఒకవేళ నీ మందిరంలో కూర్చోడానికి నేను యోగ్యుని కాకపోతే మందిరపు గడప గుమ్మము దగ్గరనైనా కూర్చునే భాగ్యము నాకు ఇవ్వు. అంటే అర్థం ఏంటి? నీ పాదాల దగ్గర నుంచి నన్ను తోసేయద్దా. హల్లెలూయా, చాలా మగటి హల్లెలూయా. నీ పాద సన్నిధిలో బ్రతికే అవకాశం నాకు దయచేయి. నీ పాదముల చెంత జీవించే అనుభవం నాకు దయచేయి. నీ పాదముల చెంత నేను బ్రతుకుటకు నాకు సహాయము చేయి. ఇది అడగాలి ప్రభు దగ్గర, ఇది అడగాలి. కళ్ళములో దేవుడు మనకు నేర్పిస్తున్న రిస్ట్రిక్షన్స్ ఇవి. చాలామందికి తెలియక దేవుని మందిరంలో ఏవేవో పెద్దరికాలు చేసుకొని. అర్థమైందా? ఈరోజు నేను కృష్ణాపూర్ నుంచి వస్తుంటే కొంతమంది విశ్వాసులు బ్లూ కలర్ జెండా వేసుకొని తిరుగుతున్నారు చూసినాను నేను. అంటే వాళ్ళు మరి విశ్వాసులు ఏదో అర్థం కాదు నాకు. అర్థమైందా? ఈరోజు చాలా జోసులు తిరుగుతున్నారు బండ్ల మీద. ఆయన పాద సన్నిధి, మందిరపు యొక్క విలువ, ఆయన పాదాల దగ్గర బతికే అనుభవం మనకెంత క్షేమమో ఒక అనుభవము కలిగిన నయోమి సలహా ఇస్తుంది. నువ్వు ఆయన పాదాల దగ్గర నేర్చుకో. దైవజనులు అయ్యా మాకు నేర్పేవాడు, నాన్న సేవ మనం ఏదో చేస్తే ఏం జరిగేది ఏముండదు. మనం నమ్మకంగా ఉదయం సాయంకాలం ప్రార్థన చేయాలి. ఉదయం స్తోత్ర బలి, సాయంకాలం నైవేద్య బలి. నమ్మకంగా చేయి చాలు. వేకువని 4 గంటలకు లేచి కృపడుకో. సాయంకాలం ప్రభువాన్ని చిత్తం చేయటకు సహాయం చేయమని అడుగు. ఉదయం సాయంకాలం నీవు నమ్మకంగా ప్రార్థన చేయి. ఆ ప్రార్థనే నీ సేవను కడుతుంది అని చెప్పాడు. అనుభవాలు ఒక నయోమి రూతుకు సలహా ఇచ్చినట్లుగా అనేక పరిశుద్ధుల సలహాలు, అనేక పరిశుద్ధుల యొక్క నడిపింపు దేవుని బిడలమైన మనకు చాలా అవసరం. అందుకే రూతుతో అంటుంది, నువ్వు అక్కడ ఏం చేయకు, నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నెమ్మదిగా ఆయన కాళ్ళ దగ్గర బట్టను తీసి ఆయన కాళ్ళ దగ్గర పడు, అంతే. ఏం చేయాలో ఆయనే చెప్తాడు. ఆయన పాదాల దగ్గర బతకడం నేర్చుకుందాం మనం. మందిరం అనేది దేవుని పాద సన్నిధి. సొలొమోను మహారాజు అంటాడు, ప్రభా నీ సింహాసనం ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం, భూమి నీ పాదపీఠం. నీవు ఉండగలిగే మందిరం నేను ఎలా కట్టాలి? ఇది కేవలం నీ పాద పీఠం. భూమి ఆయన పాదపీఠం అయినప్పుడు ఇప్పుడు మందిరం ఆయన పాద స్థలము. అందుకే బైబిల్ అంటుంది, ఇది యెహోవా గద్దె స్థలము అని అంటారు. ఇది యెహోవా సంచారము చేసే స్థలం. యాకోబుకు బెహెర్షెబ అరణ్యంలో దర్శనమిచ్చినప్పుడు యెహోవా నిచ్చెన పైన ఉన్నాడు, ఆయన పాదాలు ఆ స్థలంలో ఉన్నాయి. అంటే మందిరం ఏంటి? ఆయన పాద సన్నిధి. చెప్పండి ఏంటి? ఆయన పాద సన్నిధి. ఆయన పాద సన్నిధిలో బ్రతకడం నేర్చుకోవాలి. పాద సన్నిధిలో జీవించడం నేర్చుకో. నీకు కావలసిన సజెషన్, నీకు కావలసిన గైడ్లైన్స్, నువ్వు ఎలా ముందుకెళ్ళాలి, నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, నీ పిల్లలను ఎలా కట్టుకోవాలి, నీ కరువు, నీ కష్టం, నీ సమస్యలకు నా దేవుడే ఏం చేయాలో ఆయనే పరిష్కారము చేస్తూ వస్తాడు. హల్లెలూయా, చపాలి గట్టి హల్లెలూయా, చపాలి గట్టి హల్లెలూయా. చివరిగా ఒక 2 విషయాల. దావీదు రాజరికం చేస్తున్న దినాల్లో భయంకరమైన శాపం ఆ దేశానికి వస్తుంది. అప్పటికే 70,000 మంది ఒక్కరోజు చచ్చిపోయారు. భయానకమైన తెగుళ్ళు ఇశ్రాయేలు ప్రజల జీవితం మీదకి దిగొచ్చేస్తాయి. కారణం ఏంటి అంటే దావీదు దేవుని మాటకు లోబడలేదు, అంతే. ఆ తెగుళ్ళు నిలిచిపోవడానికి ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు దేవుని దూత దావీదుతో మాట్లాడుతుంది. మొదటి దినవృత్తాంతముల పుస్తకం 21వ అధ్యాయం 22వ వాక్యం త్వరగా చదవండి. మొదటి దినవృత్తాంత పుస్తకములో 21వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతముల పుస్తకము 21వ అధ్యాయం 22. ఈ తెగులు జనములను విడిచిపోవునట్లుగా ఈ కళ్ళము ప్రాంతమందు నేను యెహోవాకు
బలిపీఠమును కట్టించుటకై ఒర్నానును అడిగాను. హల్లెలూయా. చదవమా హుషారుగా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కళ్ళములో జరుగుతున్న మూడవ పరిస్థితి, కళ్ళములో మంచు కురుస్తుంది. ఆ మంచు కృపకు సూచన. రెండు, కళ్ళములో ఆయన పాదాల దగ్గర బతకడం నేర్పిస్తుంది రూతు. ఆయన పాద సన్నిధానంలో అంతం వరకు జీవించడం ఆ అనుభవానికి, తగ్గింపుకు అనుభవానికి గుర్తు. మూడు, శాపగ్రస్తమైన జీవితం, భయంకరమైన సమస్యలు ఆ దేశాన్ని పీడిస్తుంటే దావీదుతో దూత అంటే అది ఈ సమస్య పోవాలి అని అంటే, వర్ణాను అనబడుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి ఒక కళ్ళం ఉంది. ఆ కళ్ళం దగ్గర వెళ్ళి నువ్వు ఒక బలిపీఠాన్ని కట్టు. ఆ బలిపీఠాన్ని ఎప్పుడైతే నువ్వు కడతావో తెగులు, సమస్య, రోగాలు, చావు, మరణం ఈ దేశాన్ని, ఈ కుటుంబాన్ని విడిచిపెట్టిపోతుంది అని చెప్తాడు. దావీదు వర్ణాను దగ్గరికి వెళ్ళి ఆ కళ్ళాన్ని కొనుక్కొని అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి బలి అర్పణ, ఒక పశువును అర్పణగా ఎప్పుడైతే చేస్తాడో, దేవుని వాక్యం అంటుంది, దేవుని బిడ్డలారా, శపించబడిన ప్రతి అనుభవం, తెగులు, రోగం, మరణం ఆ ప్రాంతాన్ని, ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి ఒక నెమ్మది ఆ దేశం మీదకి దిగినట్టుగా మనం గమనిస్తాం. మూడవదిగా ఈ బలిపీఠం అనుభవం, కళ్ళంలో కట్టే దేవుడు మనకు నేర్పే అనుభవం ఏంటంటే, దేవుని సంఘం అనబడుతున్న కళ్ళంలో మన జీవితాన్ని మనం క్రమంగా కట్టుకోవాలి. ఏ బాబు సరే కూర్చోను. కళ్ళములో మన జీవితాన్ని కట్టుకోవాలి, ఒక బలిపీఠం కట్టినట్టుగా. ఇక్కడికి దేవుడు మిమ్మలను, నన్ను ఎందుకు పిలిచాడు అని అంటే, ఏదో వచ్చి వెళ్ళిపోవడానికి పిలవలేదు. ఇక్కడికి ఎందుకు చేర్చబడ్డాం మనము అని అంటే, మన కుటుంబాలను వెంబడిస్తున్న శాపగ్రస్తమైన అనుభవాలు, పిల్లలను, కుటుంబాన్ని, రోగం, దారిద్ర్యం, శాపం, బరకత లేనితనం, కుటుంబములో అసమాధానం, ఇవన్నీ తీరిపోయి ఒక నెమ్మది, దేవుని యొక్క సమాధానం మన ఇంటి మీద నిలబడాలి అని అంటే, దేవుని వాక్యం చెప్తుంది దావీదుతో, బలిపీఠాన్ని కట్టు, కళ్ళములను మౌనంగా ఉండకు, నీ జీవితాన్ని కట్టుకో. దేవుని సంఘములో, ఆయన మందిరం అనబడుతున్న ఆయన కళ్ళములో మూడవదిగా మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, జారిపోకుండా మన జీవితాన్ని క్రమంగా కట్టుకోవాలి. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు, దైవజనులు ఏం నేర్పిస్తున్నారు, ఎలా ఉండమని చెప్తున్నారు, ఎలా ఉండడానికి దేవుని వాక్యం బోధిస్తుంది, ఏం చేయొద్దు, ఏం చేయకూడదు. చాలామంది దేవుని మందిరానికి వస్తారు కానీ జీవితాన్ని కట్టుకోరు. దేవుని మందిరానికి వస్తారు కానీ జీవితాలను క్రమపరుచుకోరు. వచ్చామా పోయామా, 10 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది, ఎందుకు వస్తున్నాం? లాభం లేదు. కళ్ళంలో ధాన్యం పోసి విడిచిపెట్టిపోతే పురుగులు తింటాయి. దాన్ని శుద్ధి చేసి దాని యజమాని ఇంటికి వెళ్ళడానికి సౌఖ్యంగా మార్చబడాలి. దేవుడు మన మందిరానికి, ఆయన సన్నిధికి ఎందుకు పిలిచాడంటే, మన జీవితంలో ఉన్న లోటుపాటులను సవరించుకొని, మన బ్రతుకులను క్రమపరుచుకొని, కట్టుకొని, ప్రభురాకడికి మన కుటుంబాల మీద, మన జీవితాల మీద ఉన్న ఆ శాపాన్ని, ఆ దారిద్ర్యాన్ని, ఆ రోగాన్ని, మనల్ని వెంబడిస్తున్న జీవితం, మన జీవితంలో వెంబడిస్తున్న అనేక విధములైన శపించబడిన అనుభవాల నుండి విడిపించబడి, దేవుని సమాధానం మన మీద, మన పిల్లల మీద, మన కుటుంబం మీద, మన పనుల మీద శాంతి, నెమ్మది రాగలగడానికి మనల్ని, మన జీవితాన్ని ఒక బలిపీఠంగా కట్టుకోవాలి. హల్లెలూయా. చదవమగటి హల్లెలూయా, హల్లెలూయా. ఇది కట్టబడే స్థలం, ఇది క్రమపరిచే స్థలం. ఇక్కడ కట్టుకోవడానికి పిలిచాడు దేవుడు మనలను. ఏదో వచ్చామా, ఆట ఆడుకున్నట్టు వచ్చామా పోయామా కుదరదు. ప్రభు నీ జీవితాన్ని, నా జీవితాన్ని కట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కట్టుకో. సంవత్సరాల తరబడి వచ్చిన జీవితంలో ఏ మార్పు లేకుండా, ఏ పద్ధతులు మార్చుకోకుండా ఎందుకు వచ్చినట్టు? అలా కట్టబడకుండా ఉంటే ప్రయోజనం లేదు. నీ మీద నిలిచి ఉన్న తెగులు ఆగదు. అందుకే 4 ఏళ్ళు, 20 ఏళ్ళు, 10 ఏళ్ళు అయినా నీ మీద తెగులు ఆగలేదు. నువ్వు సరిగ్గా కట్టుకోలేదు. ఎన్నిసార్లు చెప్పినా వినలేదు, ఎన్నిసార్లు హెచ్చరించినా నీకు అర్థం కాదు.
బైబిల్ చెప్తుంది, ఎన్నిసార్లు చెప్పిన మాట వినని వాడు హఠాత్తుగా తిరుగు లేకుండా ఏమవుతాడు? నాశనం అవుతాడు. కొలాప్స్, డిస్ట్రాయిడ్. కొంచెం కొంచెం కాదు, కొలాప్స్ అవుతాడు అంతే. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఉండే వ్యక్తి జీవితం హఠాత్తుగా నాశనం అవుతుంది. హఠాత్తు, సడన్లీగా ఇట్లా అవుతుందని ఊహించమేవాడు, కానీ జీవితం కొలాప్స్ అయిపోతుంది. కారణం, ఆ కొలాప్స్ కావడానికి, నష్టం జరగడానికి అచానక్గా జరిగింది ఏవి కాదు, చాలా పర్యాయాలు దేవుడు తన కళ్ళ మనబడుతున్న మందిరంలో చెప్తూనే వచ్చాడు, మార్చుకోమని చెప్తూనే వచ్చాడు, సవరించుకొని చెప్తూనే వచ్చాడు. కానీ మాట వినకుండా తెగింపుతనముతో, అహంకారముతో ఎప్పుడైతే ఒక మనిషి తెగించిన జీవితం చేస్తాడో, బైబిల్ చెప్తుంది, దేవుని బిడ్డలారా, నీ మీద నిలబడిన తెగుళ్ళు నిన్ను విడిచిపెట్టదు. ఆ శాపం, ఆ నెమ్మది లేకుండా ఉండే ఆ భయానకమైన తెగుళ్ళు కుటుంబాన్ని విడిచిపెట్టదు. అందుకని చూడండి, చాలా దేవుణ్ణి నమ్మిన కుటుంబాల్లో మార్పు ఉండదు కనుకనే కుటుంబంలో శోధన విడిచిపెట్టదు. పిల్లల జీవితంలో మార్పు ఉండదు, భార్య జీవితంలో మార్పు ఉండదు, భర్త తాగుడు మానేది లేదు, భార్య తిరిగేది మానేది లేదు, పిల్లలు చిల్లరగా తిరిగే అలవాట్లు మానేది లేదు, ఏ మార్పు ఉండదు. మందిరానికి వస్తారు, సంవత్సరాల తరబడి వస్తున్నారు, మార్పు మాత్రం లేదు. అందుకని వాళ్ళ కుటుంబంలో అనేకమైన భయంకరమైన ప్రమాదాలు, అనేకమైన తీరని నష్టాలు. కుటుంబం ఆ తాగుబోతుడిగా తండ్రి మారుతాడు, తిరుగుబోతుగా ఈవిడ మారుతుంది, ఈ కొడుకులు బిడ్డలు చిల్లరగా విచ్చలవిడిగా వీళ్ళు మారుతారు. కుటుంబ వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. కారణం, ప్రభువును నమ్మారు, మందిరానికి వస్తున్నారు, కానీ కళ్ళములో తను శుభ్రపరచుకోబడుతున్న ఆ అనుభవంలోకి వీరు రాకుండా తమ జీవితాలు కట్టుకోవడానికి ఒప్పుకోరు. అలాంటి ప్రజలు చాలామంది ఉంటారు. బైబిల్ చెప్తుంది, దావీదో, నీవు బలిపీఠము కట్టకపోతే తెగుళ్ళు నిలిచిపోదు. హల్లెలూయా. బలిపీఠం కట్టు, క్రమంగా కట్టు. బలిపీఠాన్ని కట్టు. ఎక్కడ కట్టు? కళ్ళములో కట్టు. దేవుని సంఘంలో నీకు చెప్పబడుతున్నట్టుగా కట్టుకో. దేవుని మందిరంలో నీకు బోధించబడుతున్న ఉపదేశ క్రమం ప్రకారం కట్టుకో. నీ జీవితాన్ని సరిగ్గా కట్టుకో. అలా కట్టుకుంటున్నప్పుడు దాగి ఉన్న తెగుళ్ళైనా, ఇంతకుముందు నేను వెంబడించిన తెగుళ్ళైనా నీ మీదికి రాకుండా దేవుడు నీకును నీ కుటుంబానికి ఒక సమాధానకరమైన సూచన జీవితంలో అందించి నెమ్మది కలగజేస్తాడు. హల్లెలూయా. చదవగట్టిగా హల్లెలూయా. ఇది కట్టబడే స్థలం. కళ్ళం అంటే మనల్ని కట్టుకునే స్థలం. కళ్ళం కృపలో నిలబడే స్థలం. కళ్ళం ఆయన పాదాల దగ్గర ఒదిగి జీవించే స్థలం. కళ్ళం మన జీవితాలను ప్రభు కొరకు కట్టుకునే స్థలం. ఏ శాపం, ఏ తెగులు, ఏ శపించబడిన అనుభవాల్లో చిక్కిపోకుండా మనల్ని మనం కట్టుకునే స్థలం. చివరిగా ఒక మాట, పరిశుద్ధ గ్రంథం, అదే 2వ దినవృత్తాంతముల పుస్తకం 3వ అధ్యాయం 1వ వాక్యం. 3వ అధ్యాయం 1వ వాక్యం. 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయం 1వ వాక్యం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమందున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పాటు చేసిన స్థలము దేవునికి ఒక మందిరమును కట్టాడు. హల్లెలూయా. చదమ రెండు చేతులు గట్టిగా హల్లెలూయా. కళ్ళములో చివరిగా జరిగే అనుభవం, ఆయన నివాసానికి యోగ్యమైన ఒక మందిరముగా కట్టబడతాం. ఇదే ప్రభురాకడకు సిద్ధమయ్యే సంఘం. హల్లెలూయా. ప్రభురాకడకు నిలబడే సంఘం. అందుకనే పరిశుద్ధ గ్రంథం దైవజనులు రాస్తుంటారు, మీరు అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాదుల మీద మీరు దేవునికి నివాస యోగ్యముగా మందిరముగా కట్టబడుతున్నారు.
ఇక్కడికి కళ్ళములో జరిగే అద్భుతమైన పని, మనల్ని నా దేవుడు మహాఘనమైన ఒక మందిరముగా, అంటే దేవుడు నివాసానికి, రేపు దేవునితో నివాసము చేయగలిగే ఒక అన్యోన్యమైన బంధము కలిగిన మందిరముగా దేవుడు మనలను సిద్ధము చేసే స్థలం. ఈ కళ్ళములో జారకుండా మన పాదములను దిట్టపరచుకోవాలి. హల్లెలూయా. ఈ కళ్ళములో కృపకు దూరం కాకుండా చూసుకోవాలి. ఈ కళ్ళములో ఆయన పాద సన్నిధిలో దూరం అయిపోకుండా చూసుకోవాలి. ఈ కళ్ళములో తెగులు మన మీద నిలిచి ఉండడానికి దైవ క్రమం ప్రకారం బలిపీఠము కట్టబడినట్టుగా మనల్ని మనము కట్టుకోవాలి. ఈ కళ్ళం అనబడుతున్న మందిరంలో ఆయన రాకడకు ఒక ఘనమైన మందిరం అనబడుతున్న నూతన యెరూషలేముగా మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. కళ్ళములో జారిన ఎద్దు వలె, జారిన ఎద్దు చచ్చిపోయింది. జారిన ఎద్దును పట్టుకొనడానికి ప్రయత్నించిన ఉజ్జ చచ్చిపోయాడు. జారిపోయినోడు పోతాడు, జారిపోయినోడు ఏళ్ళు పట్టుకున్నోడు కూడా పోతాడు. పోతాడా మిగులుతాడు? పోతాడా మిగులుతాడు? ఆడు పోయాడు, ఈడు పోయాడు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా 2 నెలలు 3 నెలలు మందిరానికి రాని వ్యక్తిని కలిసి మీరు బాగా ఆత్మలో ప్రేరేపించబడి, పాపం మా సహోదరుడి కదా, వెళ్ళి పలకరిద్దామని వెళ్ళి చూడండి, ఆశీర్వాదం ఎందుకు మందిరం మానేసావన్నా అని అన్నాను అనుకో, ఏమొస్తావన్నా అన్నట్లుంటాడా? ఈ 2 నెలలు మందిరం మానేసినోడి దగ్గర పశ్చాత్తాపం ఉంటుంది అనుకుంటున్నారా మీరు? ఉండదు. అన్నా ఏదో అయిందైతే అయిపోయింది, అన్నకు చెప్పారు ఒక మాట, రా అంటే వస్తా అంటాడా? రాడు. నీకు తెలియదు, ఈరోజు నాది అయిపోయింది, రేపు నీది కూడా అవుతుంది. అదే ఈరోజు నాది అయిపోయింది అంటే ఆడు సత్యం చెప్పిండు, ఏంది నాది అయిపోయిందని, ఏంది నాది అయిపోయిందని సత్యం చెప్పిండు. ఆడ ఒక అబద్ధం చెప్పిండు, నీది కూడా అయిపోతుంది. నీదెందుకు అయిపోతుంది? నీదెందుకు అయిపోతుంది? నీది అయిపోయింది, నువ్వు అయిపోయినట్టుండు, మాదేం అయిపోదా అని చెప్పాలి. హల్లెలూయా. చెప్పాలి గట్టి హల్లెలూయా, హల్లెలూయా. నేను అట్లా ఎన్నో ప్రయత్నాలు చేసి చూశాను. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో, జారిన ఎద్దును పట్టుకున్నోడికి ఉజ్జ కూడా చచ్చాడు. సపడదాకా ఆయన సపడా కూర్చుంటే ఆడు బతుకుంటుండే, అనవసరంగా ఆడిపోయిండు ఈడిపోయిండు. జారిపోయినోడితోటి స్నేహం అది మనకు ప్రమాదమే. హల్లెలూయా. చపాలి గట్టి హల్లెలూయా. జారిపోనండి, జారిపోనే, జారిపోని. నేనైతే నా దేవుని సన్నిధిలో బండ మీద నా పాదములను నిలిపి ప్రభురాకడకు ఈ కళ్ళములో కృప పొందుకొని ఆయన పాదాల దగ్గర బతికి నా బ్రతుకును ఒక దైవ క్రమములో కట్టుకొని మహోన్నతమైన దేవుని రాకడకు ఒక పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలన్న ఆశతో ఉన్నాను. అందుకే నా ప్రభు నన్ను ఆ కళ్ళ మనబడుతున్న మందిరములోకి తెచ్చాడు. జారి పడకుండా నా ప్రభు నాకు నా శృంగమును ఇనుపదిగాను, నా డెక్కలను ఇత్తడివిగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. చపాలి గట్టి హల్లెలూయా. జారిపోనని, జారిపోని, జారిపోని. సత్యం చెప్పమంటారా? నేను 2001లో ప్రభుని నమ్ముకున్నాను. నాతో పాటు నమ్మిన ఇప్పుడు ఒక 100 మంది లోకల్లో పడి ఉంటారు. ఇప్పుడు 100 మంది పైన పోయి ఉంటారు నాతో పాటు. తబల కొడితే ఇంకో డ్రమ్ము కొట్టినాడు, నేను డ్రమ్ము కొడితే ఆడు తబల కొట్టినాడు. ఇద్దరం కలిసి ఒకే బస్సులో మందిరానికి పోయిన వాళ్ళం, ఇద్దరం కలిసి పరిచయం అయిన వాళ్ళం. మందిరంలో పని ఉంటే వెళ్ళినావు నువ్వు, వెళ్ళినా చౌరసగాడు నువ్వు అత్తున్నా అని కలిసి ఇద్దరం కలిసి పోయి ఇద్దరం కలిసి వచ్చిన వాళ్ళం. చాలా పోయారు, నిలబడ్డానికి కారణం నన్ను బండ మీద నిలబెట్టాడు దేవుడు. హల్లెలూయా. జారేనోనే జారనివో, పోయేటని పోని. యేసుతో నన్ను బంధము తెంచే ఏ బంధం నాకు అక్కర్లేదు. హల్లెలూయా. కనుక నా ప్రియమైన విశ్వాస బిడ్డలారా, కళ్ళం, అందుకనే యెషయా పుస్తకంలో 21వ అధ్యాయం 10వ వాక్యంలో రాస్తాడు. చదువు ఒకసారి మాట. 21వ అధ్యాయం 10వ వాక్యం. 21వ అధ్యాయం 10వ వాక్యం. నేను నూర్చిన నా ధాన్యమా,
అక్కడ ఎక్కడ సిద్ధపడాలట? నా కళ్ళములో నూర్చబడినవాడా. ఈరోజు దేవుడు తన కళ్ళ మనబడుతున్న మందిరంలో మనల్ని సిద్ధం చేస్తున్నాడు. దేవుడు అంతం వరకు మనలను నడిపించునుగాక. చదము చేతులెత్తి గట్టిగా ఆమేన్. కృపా, ఇది నీ కృపా.